వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఏ. నేను ఈరోజు ఒక కేసు గురించి మీతో మాట్లాడదలిచాను, రిజర్వేషన్ ఇష్యూస్లో అనమాట. ఇదేంటంటే సి సెల్వమణి అనే ఆవిడ ఒక కేసు కోర్టులో ఫైల్ చేసిందండి. ఒక కేసు ఏంటంటే ఆమె హిందూ తండ్రికి క్రిస్టియన్ తల్లికి పుట్టిన అమ్మాయి. ఈ విధంగా ఏం జరిగిందంటే ఆమె పుట్టినప్పుడే బాప్టిజం తీసుకోబడింది. వాళ్ళ మదర్ వల్ల ఇంకా ఫ్యామిలీస్ వల్ల ఈమె బాప్టిజం తీసుకోబడింది. ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత తన ఒక ఉద్యోగానికి, గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు ఆమెకి ఎస్సీ రిజర్వేషన్ అయితే జాబ్ వస్తుంది. సో ఆమె ఏం చేసిందంటే ఇమీడియట్గా ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ కోసం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, రిజర్వేషన్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసింది. చేసినప్పుడు ఏం చేశారు? రిజెక్ట్ చేశారు దాన్ని. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎందుకంటే ఎస్సీ హిందూకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది రోస్టర్ పాయింట్లో, అంతే తప్ప హిందూ, ఇండియన్ క్రిస్టియన్ కానీ, ఇండియన్ ముస్లిం కానీ, ఇండియన్ సిక్ ఆ విధంగా ఉన్నటువంటి రిలీజియన్ రిలేటెడ్గా ఉన్నటువంటి వాటికి ఈ ఎస్సీ రిజర్వేషన్ ఈ విధంగా వర్తించదు. వాళ్ళది వేరు, మైనార్టీ కిందకి వస్తుంది, వాళ్ళకి బీసీల కిందకి వస్తారు, మైనార్టీ కిందకి వస్తుంది, అవన్నీ కూడా అనమాట. సో ఇక్కడ ఏం చేసిందంటే ఆ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళింది. దానివల్ల కేసు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే కేసు కొట్టేసింది. ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయి తను తాను ప్రూవ్ చేసుకోవడానికి దేవాలయాలకు వెళ్తున్నాను, మా ఫాదర్ హిందూయే కదా, నేను అది ప్రాక్టీసింగ్లో ఉన్నాను, హిందూ ప్రాక్టీసింగ్లో ఉన్నాను అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఏంటంటే స్వతహాగా ఆ అమ్మాయి క్రిస్టియానిటీకి వెళ్ళిపోయింది, క్రిస్టియన్ ప్రాక్టీసెస్ చేస్తుంది, ఆ రిలీజియన్ ప్రాక్టీసెస్ చేస్తుంది, చర్చ్కి వెళ్తూ ఉంది, సండేస్ వెళ్తూ ఉంది, చాలా స్ట్రిక్ట్లీ షీఈస్ ఫాలోయింగ్. ఇక్కడ తను ప్రూవ్ చేసుకోవటం కోసం హిందూగా ఈ యాక్టివిటీస్ అన్నీ చేసింది, గుడికి వెళ్ళడం ఇవన్నీ. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బిలీఫ్తో కాదు, నమ్మకం మీద, హిందూయిజం మీద నమ్మకంతో నువ్వు మారలేదు, నువ్వు కేవలం రిజర్వేషన్ కోసం హిందువుగా నటిస్తున్నావు అనే విషయాన్ని తెలుసుకుని హైకోర్టు ఏం చేసిందంటే, తమిళనాడు హైకోర్టు కేసు కొట్టేసిందండి. అగైన్ సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. సుప్రీంకోర్టుకి వెళ్తే ఇద్దరు జస్టిస్లు అనమాట. ఒక ఆయన ఏంటంటే జస్టిస్ పంకజ్ మిత్తల్ ఒక ఆయన, రెండో ఆయన ఏంటంటే జస్టిస్ మహాదేవన్. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే ఇది అప్హెల్డ్ చేశారండి తమిళనాడు హైకోర్టు జడ్జిమెంట్ని. లేదు, నువ్వు బిలీవ్తో నువ్వు మళ్ళీ కన్వర్షన్కి వెళ్ళలేదు, రీకన్వర్షన్కి వెళ్ళలేదు, హిందూయిజానికి కేవలం రిజర్వేషన్ కోసం వెళ్తున్నావు కాబట్టి, అందులో నిజాయితీ లేదు కాబట్టి నిన్ను ఎస్సీగా కన్సిడర్ చేయడం కుదరదు అనేసి కేసు కొట్టేశారండి. అది చెప్పుకున్నాం కదా, నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డే రోజున డెసిషన్ వచ్చింది. ఎనీహౌ ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ హిందూని క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి, ఎస్సీ ఎవరైనా క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ పోతుందండి. మనం షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అనే స్టేటస్ ఎందుకు ఇచ్చాము? హిందూస్లో వాళ్ళు ఇదివరకు రోజుల్లో హిందూ టెంపుల్స్లోకి వెళ్ళడానికి కానీ, మిగిలిన వాటిల్లో కానీ, అంటే చాలా హిస్టరీ ఉందండి దీంట్లో. ఇంకెప్పుడైనా చెప్పుకుందాం రిజర్వేషన్లో హిస్టరీ ఎలా వచ్చింది, పూనా ప్యాక్ట్ ఇదేంటి, ఇవన్నీ తర్వాత అగ్రిమెంట్ ఏంటి, ఇవన్నీ కమ్యూనల్ అవార్డ్స్ అండి, ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం ఒకసారి కుదిరినప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే దానివల్ల గుడిలోకి వెళ్ళడం కానీ, దానివల్ల వీళ్ళంతా ఎస్సీ ఎస్టీస్ కొంచెం దూరం చేయబడ్డారు. సో ఆటోమేటిక్గా దే రిమైన్ యాజ్ ఎ డిప్రైవ్డ్ గ్రూప్. కొంచెం డిప్రైవ్డ్ అయిపోయారు, తగ్గిపోయారు, వాళ్ళు వెనకబడిన తరగతి కింద చేరిపోయారు. సో వాళ్ళని అప్హెల్డ్ చేయడానికి గవర్నమెంట్ జాబ్స్లో కానీ, మిగిలిన సీట్స్లో కానీ, తర్వాత క్వాలిఫై అయితే చాలని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కొంతవరకు వాళ్ళకి ఆ విధమైన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్రీమీ లేయర్ గురించి తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం. రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఇచ్చారు రిజర్వేషను? ఎస్సీ హిందూకి ఇచ్చారు. ఎక్కడికి ఇచ్చారు? ఎస్సీ హిందూకి. అందులోకి కూడా ఒక రీజన్ ఉందండి దానికి. ఇది వరకు రోజుల్లో ఎలా ఉండేదంటే ఎస్సీ హిందూ కొంచెం ఊరికి దూరంగా బ్రతకాల్సి వచ్చేది పరిస్థితులు. అప్పుడు పరిస్థితుల కారణం అప్పటి సాంఘిక న్యాయం ద్వారా దూరంగా ఉండాల్సి వచ్చేది. అటువంటిప్పుడు ఏం చేశారండి, ఈ క్రిస్టియన్ మిషనరీస్ అన్నీ కలిసి వెళ్ళి వీళ్ళని క్రిస్టియానిటీ వైపు కన్వర్ట్ చేశారు. కొంత మనీ ఇవ్వడం, కొంత వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అవైల్ చేయడం ద్వారా వాళ్ళని అలా కన్వర్ట్ చేయడం మర్చిపోయింది. సో దానికి మనం పుట్టినటువంటి దేశం యొక్క సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఎస్సీ ఎస్టీ హిందూస్కి మీకు ఈ విధమైన ప్రొవిజన్ ఇస్తున్నాం, ఇది కేవలం హిందూస్కు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ స్టేటస్ వస్తుంది, ఇండియన్ హిందూ అయితేనే ఎస్సీ ఎస్టీ స్టేటస్ వస్తుంది అని చెప్పి రిజర్వేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి కాన్స్టిట్యూషన్.
సో దీనికి వల్ల ఏం జరిగింది, ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయాను, బట్ నేను ఇప్పుడు హిందువుని, గుడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్తుంది. కానీ ఆ అమ్మాయి ఒక మాట చెప్పలేదంట, నేను క్రిస్టియన్ కాదు అని చెప్పలేదంట. ఆ ఒక వర్డ్ కోసం కొట్టేసిందండి హైకోర్ట్ అండ్ ఆల్సో సుప్రీంకోర్టు. ఆమె విన్నపాన్ని కొట్టేసింది, ఎస్సీగా చూపించండి నన్ను అనే విన్నపాన్ని కొట్టేసింది. మనం కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే బయట ప్రాక్టీసింగ్ వేరే చేస్తూ బట్ రిప్రజెంట్ దమ్ యాజ్ ఎ హిందూస్, ఎస్సీలో మేము హిందూస్మి అని కనుక రిజర్వేషన్ కోసం రిప్రజెంట్ చేస్తుంటే పబ్లిక్ ఎప్పుడైనా సరే కెన్ అపోజ్ చేసి, ఇగో పలానా వ్యక్తి, ఈ వ్యక్తి ఇలా క్రిస్టియానిటీ ఇలాగా ఇది చేస్తున్నారు, ఈ బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ, బట్ రిజర్వేషన్ కోసం వాళ్ళు హిందూ కింద మారి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని చెప్పి మనం వాళ్ళని అవైల్ చేసుకోకుండా చేయొచ్చు. ఇది ప్రతి హిందూ ఎస్సీ రైట్ అండి, ప్రతి ఎస్సీ హిందూ రైట్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.